చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి, పోయాయి. కొన్ని రాజ్యాలు కేవలం కొన్ని దశాబ్దాలే నిలిచాయి. కానీ కొన్ని సామ్రాజ్యాలు శతాబ్దాల పాటు ప్రపంచాన్ని పాలించాయి. యుద్ధాలు, విప్లవాలు, దండయాత్రలు, ప్రపంచ మార్పులు ఇన్ని జరిగినా అవి నిలిచిపోయాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిలిచిన మహా సామ్రాజ్యాల గురించి. ఆఫ్రికా ఎడారుల నుండి ఆసియా దేవాలయాల వరకు, ఒట్టోమన్ యోధుల నుండి సముద్రాన్ని జయించిన రాజ్యాల వరకు ఇవి ప్రపంచాన్ని శతాబ్దాల పాటు ప్రభావితం చేసిన సామ్రాజ్యాలు. మొదటిది ఒట్టోమన్ సామ్రాజ్యం. 623 సంవత్సరాలు పరిపాలించింది. 1299లో ఉస్మాన్ I అనే నాయకుడు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొదట చిన్న టర్కీ రాజ్యంగా ప్రారంభమైన ఒట్టోమన్ సామ్రాజ్యం క్రమంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటిగా ఎదిగింది. ఈ సామ్రాజ్యం తన శిఖర స్థాయిలో టర్కీ, ఈజిప్ట్, గ్రీక్, ఇరాక్, సౌదీ అరేబియా, ఉత్తరాఫ్రికా, తూర్పు యూరప్ వంటి ప్రాంతాలను పరిపాలించింది. 1453 సంవత్సరంలో సుల్తాన్ మహ్మద్ II కాన్స్టాంటినోపుల్ను జయించాడు. అదే బైజాంటైన్ సామ్రాజ్యానికి ముగింపు. తర్వాత కాన్స్టాంటినోపుల్ ఇస్తాంబుల్గా మారింది. ఒట్టోమన్ సామ్రాజ్యం వాణిజ్యం, ఇస్లామిక్ సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం, అద్భుతమైన నిర్మాణ కళలో గొప్ప స్థానం సంపాదించింది. కానీ అంతర్గత సమస్యలు, యుద్ధాలు, ప్రపంచ యుద్ధ ప్రభావంతో ఈ సామ్రాజ్యం క్రమంగా బలహీనపడింది. చివరికి 1922లో ఒట్టోమన్ సామ్రాజ్యం ముగిసింది. అయినా దాని సంస్కృతి ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది. రెండవది ఖమేర్ సామ్రాజ్యం. 802 నుంచి 1431 వరకు 629 సంవత్సరాలు పరిపాలించింది. దక్షిణాసియాలో ఒకప్పుడు అద్భుతమైన నాగరికత వెలిసింది ఖమేర్ సామ్రాజ్యం వల్లే. 802లో ప్రారంభమైన ఈ రాజ్యం కంబోడియా, థాయిలాండ్, లావోస్, వియత్నాం ప్రాంతాలను ప్రభావితం చేసింది. ఈ సామ్రాజ్యపు అతి గొప్ప నిర్మాణం అంకోర్ వాట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక దేవాలయం. ఖమేర్ ప్రజలు నీటి నిర్వహణ, వ్యవసాయం, దేవాలయాల నిర్మాణ, ఇంజనీరింగ్లో అసాధారణ ప్రతిభ చూపించారు. వారి నగరాలు అప్పటి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందినగా చెప్పబడ్డాయి. కానీ కాలక్రమేణా యుద్ధాలు, వాతావరణ మార్పులు, రాజకీయ అస్థిరత సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి. 1431లో ఖమేర్ రాజధాని పతనమైంది. అయినా అంకోర్ వాట్ నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. మూడవది మౌర్య రాజ్యం. 580 నుండి 1312 వరకు 732 సంవత్సరాలు పరిపాలించింది. ఆఫ్రికాలోని నబియా ప్రాంతంలో మౌర్య రాజ్యం ఏర్పడింది. ఇది ఒక క్రైస్తవ రాజ్యం. ఇస్లామిక్ దండయాత్రలు జరుగుతున్న కాలంలో కూడా ఈ రాజ్యం శతాబ్దాల పాటు తన స్వతంత్రతను కాపాడుకుంది. నైల్ నది కారణంగా వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి అభివృద్ధి చెందాయి. అరబ్ దండయాత్రలను ఎదుర్కొని శాంతి ఒప్పందాలతో ఈ రాజ్యం చాలా కాలం నిలిచింది. కానీ చివరకు రాజకీయ సమస్యలు, ఆర్థిక బలహీనత కారణంగా పతనమైంది. నాలుగవది హోలీ రోమన్ సామ్రాజ్యం. 962 నుంచి 1806 వరకు 840 సంవత్సరాలు పరిపాలించింది. 962లో ప్రారంభమైన ఈ సామ్రాజ్యం యూరప్ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన రాజ్యాలలో ఒకటి. ఇది జర్మనీ, ఆస్ట్రియా మరియు యూరప్లోని అనేక ప్రాంతాలను కలిపింది. ఈ సామ్రాజ్యం క్రైస్తవ మత ప్రభావం, రాజ్య వ్యవస్థ, యూరోపియన్ రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపింది. కానీ ఇది పూర్తిగా ఒకే దేశంలా కాకుండా చిన్న చిన్న రాజ్యాల సమైక్యంలా ఉండేది. నెపోలియన్ యుద్ధాల సమయంలో ఈ సామ్రాజ్యం బలహీనపడింది. 806లో ఇది పూర్తిగా ముగిసింది. ఐదవది సిల్లా రాజ్యం. క్రీస్తుపూర్వం 57వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 935 వరకు దాదాపుగా 999 సంవత్సరాలు పరిపాలించింది. కొరియా చరిత్రలో అత్యంత ముఖ్యమైన రాజ్యాల్లో సిల్లా ఒకటి. క్రీస్తుపూర్వం 57లో ఈ రాజ్యం ప్రారంభమైంది. దాదాపు 1000 ఏళ్ళు నిలిచింది. సిల్లా రాజ్యంలో బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసింది.
కళలను అభివృద్ధి చేసింది. కొరియా సంస్కృతి పునాది వేసింది. ఈ రాజ్యం కొరియా ద్వీపకల్పాన్ని ఏకం చేసింది. చివరకు అంతర్గత యుద్ధాల కారణంగా ఇది కూలిపోయింది. కానీ ఆధునిక కొరియా సంస్కృతిపై దీని ప్రభావం ఇప్పటికీ ఉంది. ఆరవది ఇథియోపియన్ సామ్రాజ్యం. 1270 నుంచి 1974 వరకు దాదాపుగా 704 సంవత్సరాలు పరిపాలించింది. ఆఫ్రికాలో కాలనీగా మారకుండా ఎక్కువ కాలం నిలిచిన దేశాల్లో ఇథియోపియా ఒకటి. 1220లో ప్రారంభమైన ఈ సామ్రాజ్యం 1974 వరకు కొనసాగింది. ఇటలీ దాడులను ఎదుర్కొని స్వతంత్రతను కాపాడుకుంది. ఇథియోపియా క్రైస్తవ సంప్రదాయాలు, ప్రత్యేక సంస్కృతి, పురాతన చరిత్రలో ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఏడవది ఆక్సుమైట్ సామ్రాజ్యం. 100వ సంవత్సరం నుంచి 940 సంవత్సరాల వరకు 840 సంవత్సరాలు పరిపాలించింది. ఆక్సుమైట్ సామ్రాజ్యం పురాతన ఆఫ్రికాలో అత్యంత శక్తివంతమైన రాజ్యాలలో ఒకటి. ఇది రోమ్, భారతదేశం, అరేబియాలో వాణిజ్యం చేసేది. ఈ రాజ్యం బంగారం, దంతాలు, మసాలాలు వ్యాపారం ద్వారా ధనవంతమైంది. ఇక్కడ భారీ రాతి స్తంభాలు నిర్మించబడ్డాయి. కాలక్రమేణా వాణిజ్య మార్గాలు మారడంతో సామ్రాజ్యం బలహీనపడింది. ఇక చివరిది శ్రీ విజయ సామ్రాజ్యం. 650 నుండి 1377 వరకు 727 సంవత్సరాలు పరిపాలించింది. ఇండోనేషియా ప్రాంతంలో ఏర్పడిన శ్రీ విజయ సామ్రాజ్యం ఒక సముద్ర శక్తి. ఇది సముద్ర వాణిజ్యాన్ని నియంత్రించింది. చైనా మరియు భారతదేశం మధ్య జరిగే వ్యాపారంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఆ కాలంలో ప్రపంచ వాణిజ్యం ఎక్కువగా సముద్ర మార్గాల ద్వారానే జరిగేది. చైనా నుండి భారతదేశానికి, భారతదేశం నుండి అరేబియాకు వెళ్ళే నౌకలు తప్పనిసరిగా శ్రీ విజయ ప్రాంతం గుండా వెళ్లాల్సి వచ్చేది. అందుకే ఈ సామ్రాజ్యం సముద్ర వాణిజ్యంపై పూర్తి నియంత్రణ సాధించింది. శ్రీ విజయ రాజ్యం మసాలాలు, బంగారం, పట్టు వస్త్రాలు, ఔషధ పదార్థాలు వంటి వస్తువులతో భారీ వ్యాపారం చేసేది. వాణిజ్య కేంద్రంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. కానీ దండయాత్రలు, సముద్ర నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ సామ్రాజ్యం క్రమంగా కూలిపోయింది. ప్రపంచంలో ఎంతో గొప్ప సామ్రాజ్యమైనా ఒకరోజు ముగుస్తుంది. కానీ వాటి చరిత్ర, వాటి సంస్కృతి, వాటి నిర్మాణాలు ఎప్పటికీ మానవ చరిత్రలో నిలిచిపోతాయి. ఈ సామ్రాజ్యాలు మనకు ఒకే విషయం నేర్పిస్తాయి: శక్తి శాశ్వతం కాదు, కానీ చరిత్ర మాత్రం శాశ్వతం. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.